డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఏబి వెంకటేశ్వరరావును చూసి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు భయపడుతూనే ఉన్నాడు? ఆయనకి మీద సస్పెన్షన్ ఎత్తివేసిన తరువాత కూడా, క్యాట్ ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఇంకా ఆయన మీద ఏదో విచారణ చెయ్యాలి అని సిఎస్ మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళి రావడం వెనుకున్న అసలు మర్మం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఏబి వెంకటేశ్వరరావు మీద సస్పెన్షన్ ఎత్తివేసినా కూడా ఆయన్ని ఇంకా వేధించాలి, ఇంకా వెంటాడాలి. ఎందుకంటే ఈ నెల 31వ తారీఖు వరకు ఈ విషయాన్ని ఇలాగనే కొనసాగించుకుంటూ పోయి ఆయన రిటైర్మెంట్ వరకు కనుక మనం నెట్టగలిగితే కనీసం ఈ 10 రోజుల్లోనైనా ఆయన దాటి నుంచి మనం తప్పించుకోగలుగుతామేమో అనే ఉద్దేశంతో ఇప్పుడున్న కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏబి వెంకటేశ్వరరావుని వేధించటం కోసం హైకోర్టులో ఆయన పిటిషన్లు వేసిన, హైకోర్టులో ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేయండి, విధుల్లోకి తీసుకోండి అని చెప్పిన ఆయన విధుల్లోకి తీసుకున్న వారం రోజుల్లోనే అంతకుముందు ఏ ఆరోపణలు చేశారో వాటి మీదనే మళ్ళీ సస్పెన్షన్ చేస్తే ఆయన క్యాట్కి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. క్యాట్లో కూడా మన ఏజీ శ్రీరాము అనేక రకాలైన ప్రయత్నాలు చేసి, ఇదిగో వారం రోజులు మాకు టైం ఇవ్వండి, ఇదిగో 10 రోజులు మాకు టైం ఇవ్వండి, మేము సరైన ఆధారాలతో వస్తాము అని చెప్పి ఆయన తాత్సారం చేసుకుంటూ డీజీపీ మారిపోయే వరకు అలా విషయాన్ని మొత్తం నెట్టారు. ఆ తర్వాత చేతులు ఎత్తేస్తే క్యాట్ కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద ఈ సస్పెన్షన్ ఎత్తివేయండి అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ డీజీపీ మార్పు వెనక, అంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి ఇప్పుడు కొత్తగా ఉన్న గుప్తాని డీజీపీని చేయటం వరకు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ మీద జరుగుతున్న ఈ విచారణని అలాగనే కొనసాగింపుగా తీసుకొచ్చారు. సరే, తరువాత ఎన్నికలు అయిపోయాయి, ఇక మళ్ళీ తరువాత ఈయన మీద సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటే తప్పని ఏదైనా నిన్ననే మరి ఎలక్షన్ కమిషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీని పిలిచి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అల్లర్ల మీద విచారణ చేయించండి, దాని మీద వివరణ ఇవ్వండి అని అంటే, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా కొంతమంది ఎస్పీలు సస్పెండ్ అవటం, కొంతమంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ క్యాడర్లో కూడా సస్పెండ్ అవటం, కలెక్టర్ లాంటి వాళ్ళు బదలాయింపు అవటం, ఇవన్నీ జరిగిపోయాయి. మాచర్లలో జరిగిన దెబ్బకు ఈ పల్నాడు ఎస్పీ సస్పెండ్ అయ్యాడు, కలెక్టరు ఇక్కడి నుంచి బదలాయింపు అయ్యాడు. కానీ బదలాయించాల్సింది సిఎస్ని అయితే ఇంకా ఆయన్ని ఎందుకు కట్టిపెట్టారు అని అంటే, దాని వెనకున్న అసలు కారణం ఇది అనేది మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఏబి వెంకటేశ్వరరావు మీద క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులని ఆయన తీసుకెళ్ళి సిఎస్కి ఇచ్చారు. ఆ సిఎస్ వాటిని ఎలక్షన్ కమిషన్కి పంపించి, ఇదిగో ఈయన మీద సస్పెన్షన్ ఎత్తివేయటం జరిగింది, ఈయనకి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నాం, ఈయనకి ఎలాంటి విధులు ఇవ్వాలనే దాన్ని సూచన చేస్తూనో లేకపోతే మరొకటో ఆయన తీసుకుంటే, ఆయన ఈ 10 రోజుల్లోనన్నా మళ్ళీ ఏదైనా చేస్తాడేమోననే భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంటేనే కదా మళ్ళీ విచారణ చెయ్యాలి దీని మీద అని చెప్పి మళ్ళీ కోర్టు దాకా వెళ్ళే అగత్యం ఎందుకు పడుతుంది? అందున సిఎస్ఏ స్వయంగా వెళ్ళి ఆ కోర్టులో వేయటం, అది లంచ్ మోషన్లో మూవ్ చేద్దామని ట్రై చేస్తే దాని మీద ఎటువంటి ఇది రాకుండా ఆడ ఆగిపోయి ఉండటం, ఇవన్నీ జరిగితే ఎలక్షన్ కమిషన్కి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ఇదిగో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎత్తివేయటం జరిగింది సస్పెన్షన్, ఆయన విధుల్లోకి తీసుకుంటామని. దానంతటి కారణం ఏమిటయ్యా అంటే, ఈ 10 రోజుల్లో కౌంటింగ్ జరిగే లోపు మనం ఇక్కడ జరిగే అల్లర్ల మీద కానీ, వాళ్ళు వేసుకున్న ప్లాన్ల మీద కానీ ఏబి వెంకటేశ్వరరావు నీళ్లు పోస్తాడేమో అని అనుమానం ఉండబట్టే కదా. అంటే ఏబి వెంకటేశ్వరరావుని ఈ 5 సంవత్సరాలు వేధించిన దానికి చిట్ట చివరి 10 రోజుల్లో గనక మనం ఆయన చేతికి చిక్కాము అని అంటే ఆయన మన తాట ఒలిచేస్తాడు అని భయపడినట్టే కదా. దాన్ని మొత్తాన్ని చూసుకొని ఇంకా ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసినా కూడా ఆయన మీద మళ్ళీ కోర్టుకు వెళ్తారు.
మరి అది ఇంకా అడ్మిట్ కాకపోవటం మూలాన ఆగింది కానీ ఇంకా ఏబి వెంకటేశ్వరరావుకి ఎటువంటి ఇది ఇచ్చే అవసరం దాన్ని వాళ్ళు తీసుకోవడం లేదు. సిఎస్ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిర్ణయం తీసుకుని ఆయన మీద మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎటువంటి ఇంపార్టెంట్ పొజిషన్లో ఎలక్షన్ కమిషన్ నియమిస్తుందేమో అనే ఒక భయం ఉండబట్టే కదా. అలాంటి దాంట్లో మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు వచ్చంటే చివరి 10 రోజుల్లోనైనా సరే ఎలక్షన్ కమిషన్ మెచ్చుకునేటట్టుగా కానీ, న్యాయబద్ధంగా కానీ, లేకపోతే ఇంతకు ముందు జరిగిన ఈ అల్లర్ల మీద సిట్టు కూడా వేశారు. ఆ సిట్టుని సైతం ఈ పోలీసుల మీదనే సిట్టు వేయటం జరిగింది. ఇక్కడ హోంగార్డుల దగ్గర నుంచి ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్, ఎస్పీలు, డిఎస్పీలు అందరూ అధికారంలో ఉన్న ఈ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు అని చెప్పి సిట్టు వేసి దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని ఎలక్షన్ కమిషన్ కూడా స్ట్రిక్ట్గా దాన్ని పాస్ చేయటం జరిగింది. ఇక ఆ దెబ్బకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వదిలి పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. అక్కడి నుంచి నేనేం పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని లైవ్కి వచ్చిన హైదరాబాద్ ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతకాలం మరి ఎందుకు వెళ్ళలేదు? ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం ప్రయత్నాలు చేశారు? తాడిపత్రిలో అయితే ఒక రాజంపేట నుంచి ఒక డిఎస్పి హడావుడిగా తాడిపత్రి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసి అక్కడున్న 30 మందిని ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేశారో కూడా చూపించకపోతే దాని మీద అనంతపురం ఎస్పీ సస్పెండ్ అవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. ఇంకా ఇందులో చైతన్య పాత్ర ఏమిటి? ఎవరైనా ఆయన్ని రాజంపేట నుంచి తాడిపత్రి రమ్మని ఆదేశించడం జరిగిందా? ఏదైనా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందా? లేదా స్వయంగా ఆయనే వచ్చాడా అనే దాని మీద కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర లేదు అని అంటున్నారంటే ఇక మరి అనంతపురం ఎస్పీ సస్పెండ్ కాక ఏం చేస్తాడు? విధి నిర్వహణలో ఖచ్చితమైన పద్ధతులు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందున ఎన్నికలు జరిగి ఇప్పుడు మళ్ళీ ఉన్నవాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చినా లేదు విపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చినా గవర్నమెంట్ మారుతున్న తరుణంలో వీళ్ళు న్యాయంగాను నీతిగాను ఉండాల్సిన అవసరాన్ని మొత్తాన్ని తుడిచి పక్కన పెట్టేసేసి అధికారంలో ఉన్న వాళ్ళందరికీ ఒత్తాసు పలకటం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే సిఎస్ మాత్రం పైన కూర్చొని ఆయన సస్పెన్షన్ ఎటు జరగట్లేదు, ఆయన బదలాయింపు ఎటు జరగట్లేదు కదా అని ఆయనకి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. అసలు ఏబి వెంకటేశ్వరరావుని విధుల్లోకి తీసుకోవడానికి సిఎస్కి వచ్చిన అడ్డంకి ఏమిటి? క్యాట్ విచారణలో ఎటువంటి తప్పు లేదు, సస్పెన్షన్ ఎత్తివేయండి అని ఇవ్వటం జరిగింది. దానికి ముందు కోర్టులో కూడా సస్పెన్షన్ ఎత్తివేసుకొని వస్తే స్టేషనరీస్లో పెట్టి ఒక వారం రోజులు తిరగకుండా మళ్ళీ అదే కారణం చూపించి ఆయన్ని మళ్ళీ సస్పెండ్ చేశారు. ఇలాంటి ప్రయత్నాలు మొత్తం చేసి ఒక న్యాయమైన నీతి అధికారికి 5 సంవత్సరాల పాటు చుక్కలు చూపించారంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో చివరి 10 రోజులైనా సరే ఆయన ఇటు 31కి ఆయన రిటైర్మెంట్ ఉంది. ఆ లోపైన ఈ 10 రోజుల్లో ఏమన్నా న్యాయమైన పనులు చేస్తే మనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని భయపడటం కాదా ఇది? ఇలాంటి అధికారులను చూసి భయపడే వాళ్ళకి తిరిగి మళ్ళీ అధికారం కావాలా? ఇదే కదా ఈరోజు కుండబద్దలు.